కోసం ఏకంగా జగన్ మైనింగ్ కార్పొరేషన్ కోసం చట్టాలే మార్చేశారు. విన్నారు కదా, జగన్ మైనింగ్ కంపెనీల కోసం చట్టాలే మార్చేశారు వాళ్ళ కోసం. మీకు ఇప్పుడు వైట్ పేపర్ ఇచ్చేసి వెళ్తాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పాత విధానాలని మళ్ళీ పునరుద్ధరిస్తాం. అప్పట్లో ఏముండేదో అదే తీసుకొస్తాం. దాంతోపాటు అక్కడ మైనర్లకి నేను ఒక తెల్ల కాగితం మీకు ఇచ్చిపోతాను. ఉపాధి అవకాశాలు సృష్టించే ఎటువంటి మైనింగ్ విధానాలు ఉన్నా కూడా దీని మీద రాసివ్వండి, మేము అధికారంలో రాగానే అమలు చేస్తాం. పాత విధానాలంటే ప్రభుత్వ వసూళ్ల విధానం తీసుకొస్తాం, ప్రైవేట్ కంపెనీలు తీసేస్తాం, జగన్ మైనింగ్ కంపెనీలకి ఇటువంటి అధికారాలు ఇవ్వం, పాత విధానాలు తీసుకొస్తాం. దానికి తోడు ఇంకేమన్నా మీకు ఆలోచన ఏ విధంగా ఉపాధి అవకాశాలు సృష్టించాలో చెప్పండి, చేస్తాం. అది 2024 యువగళంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రసంగాలు మీరు ఇప్పుడు చూసి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 164 సీట్లు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలకు 164 సీట్లు వచ్చి గెలిచాయి. ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. 2025లో ప్రభుత్వం టెండర్లు విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో రాయల్టీ వసూళ్లకు టెండర్ విడుదల చేసింది. ప్రభుత్వానికా ప్రైవేట్గా? ప్రైవేట్. మీరు ఆ ప్రసంగాల కాంటెక్స్లో విన్నారు. ప్రైవేట్ విడుదల చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది కేవలం 2 కంపెనీలు, దాదాపు 1000-1200 కోట్ల రూపాయల టెండర్కి 2 కంపెనీలే అర్హత సాధించింది. ఆ 2 కంపెనీలు ఏవో తెలుసా? జగన్ మైనింగ్ కంపెనీ. అవకతవకలు జరిగాయని కూడా రాసింది టైమ్స్. ఏదైతే కంపెనీలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి పాదయాత్రలు చేసి ఎన్నికల్లో గెలిచారో, ఏదైతే పాత విధానం తీసుకొస్తా అన్నారో అన్నిటినీ గాలి వదిలేసి జగన్ మైనింగ్ కంపెనీలు దోచుకుంటున్నాయి, 30 లక్షల ప్రజల ఉపాధి ఇబ్బందుల్లో పడిందని చెప్పి టెండర్లు విడుదల చేసి జగన్ మైనింగ్ కంపెనీ ఒప్పంది. అందుకని వాటిని ఈరోజు వాటిని లోకేష్ మైనింగ్ కంపెనీలు కింద ఇవాళ ప్రెస్ మీట్ బ్యానర్ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలో దూకి. ఇక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలు టెండర్లు ఎట్లా గెలిచాయి. దాదాపు 1000 కోట్లు దాటిన టెండర్, దాదాపు 1200 కోట్ల రూపాయల టెండర్. ప్రభుత్వం రిజర్వ్ ప్రైస్ పెడుతుంది. విశాఖపట్నం జిల్లా తీసుకున్నాం, 432 కోట్లు రిజర్వ్ ప్రైస్, 0.1% మినిమం బిడ్. అంటే దానికి మించి వెయ్యాలి ఎవరేస్తే. 432 కోట్లు, దానిపైన 43,20,000 కోట్లు మినిమం. మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా జిల్లాలో గెలిచిన బిడ్ 236 చివరిలో అంకే 4, 337 కర్నూలు జిల్లా చివరిలో అంక 2, వైజాగ్లో 432 చివరి అంకె 6, నెల్లూరు 341 చివరి అంకె 7. చాలా వింతగా ఉన్నాయి మీకు నెంబర్. విషయం ఏంటంటే మీరు వైజాగ్లో ఉదాహరణకి టెండర్ గెలవాలి అంటే మినిమం, అంటే ప్రభుత్వం విధించిన అమౌంట్ 432, దాని మీద 6 రూపాయలు అదనంగా వేసి 432 కోట్ల రూపాయల టెండర్ తెచ్చి, అదేవిధంగా కృష్ణాలో 4 రూపాయల అదనంగా 432 కోట్ల రూపాయల టెండర్ వేసేటప్పుడు 25 లక్షలు, 1 కోటు, 2 కోట్లు, 432 అంటే 434, 35, 36 కోట్లు వేస్తాం. 4 రూపాయలు. కర్నూలులో 2 రూపాయలు, నెల్లూరులో 7 రూపాయలు. అంటే ఈ టెండర్ మేము తప్ప ఇంకెవరు గెలవరు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వేస్తాం. టెండర్ అంటే ఏంటి? మీరు టెండర్ వేస్తే బిడ్ వేయడం అంటే ఏంటి? 10 మందికి ఆసక్తి ఉంటుంది, 10 మంది 10 రేట్లు వేస్తారు. అందరికంటే ఎక్కువ వేయాలి, మనం గెలవాలంటే అందరికంటే ఎక్కువ వేయాలి. 400 కోట్ల రూపాయల టెండర్కి 6 రూపాయలు ఏంటి అసలు? అంటే ఆ టెండర్ భాగవతం ఎంత చక్కగా జరిగిందో మీకు అర్థమవుతుంది. మన రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. పేరుకే పారదర్శకంగా టెండర్లు,
వెళ్ళేది బంధుమిత్రులు వెళ్తుంది. సరే, ఈ టెండర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలు వసూలు. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంలో ఎగబడి ప్రజల్ని బెదిరించి రౌడీయిజం చేసి గూండాయిజం చేసి కొట్టి, మీకు ఈరోజు అన్ని వీడియోలు చూపిస్తాం. బెదిరించడం చూపిస్తాం, కొట్టడం చూపిస్తాం, ఎమ్మెల్యే పేర్లు చెప్పి దోచుకోవడం చూపిస్తాం. ఆ టెండర్ కండిషన్, ఈ 400 కోట్ల రూపాయల టెండర్లు గెలిస్తే సంతకం పెట్టాలి ప్రభుత్వం. ఈ కంపెనీ ఒక ఒప్పందం చేసుకొని సంతకం పెట్టాలి. అందులోని షెడ్యూల్ 2 కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా నేమ్ ఆఫ్ ద లెస్సీ, ఎవరికైతే లీజ్ ఉందో, లీజ్ ప్రదేశం, ఎన్ని హెక్టార్లు, ఎటువంటి ఖనిజం, ఈ లీజ్ ఎంతకాలం ఉంది. షెడ్యూల్ 2 వీళ్ళు ఒప్పందం చేస్తుంది. కింద చూసుకోవచ్చు మీరు ఒప్పందం. కంపెనీ పేరు ఉంది అక్కడ, ఎస్సీసీ కాంట్రాక్టర్, ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, వాళ్ళు చేసుకున్న ఒప్పందం. ఈ లీజ్ బయట, ఈ లీజ్ ఎక్కడైతే ఇచ్చారో, ఒక 5 హెక్టార్లు ఇచ్చారనుకుందాం, ఓ గ్రానైట్ క్వారీ, అక్కడ ఈ కంపెనీలు రాయల్టీ ఆన్లైన్ చెల్లించాలి. OMEPS అనే ప్రభుత్వ వెబ్సైట్లో మీరు ఒక 10 టన్నుల 20 టన్నుల గ్రానైట్ తీసుకెళ్తుంటే రాయల్టీ చెల్లించి ఈ కంపెనీకి, ఈ ఎస్సీసీ కాంట్రాక్టర్ ఇక్కడ AMR డబ్బు చెల్లించి వాళ్ళకి రసీదు చూపించాలి. అంతేగాని ఎక్కడ క్యాష్ వసూళ్ళు లేవు. ఇది మళ్ళీ రోడ్డు మీద కూడా కాదు, మైండ్ దగ్గర. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారిక వసూళ్ల కన్నా అనధికారిక వసూళ్లు ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వ వెబ్సైట్లో కట్టాల్సిన వెబ్సైట్లో కట్టకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని నిర్మించాయి ఈ మైనింగ్ సంస్థలు. వాళ్ళ సొంత వెబ్సైటు, దాంట్లో పేమెంట్లు, దాంట్లో వచ్చే QR కోడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్లాంటి QR కోడ్ ఇస్తారు ఒక ట్రక్ బయలుదేరినప్పుడు. ప్రభుత్వానికి మీరు రాయల్టీ కట్టినప్పుడు రాయల్టీతో పాటు మెరిట్ అనే ఒక పన్ను ఉంటుంది, DMF అనే ఒక పన్ను ఉంటుంది, GST ఉంటుంది, దానికి తోడు ఆదాయ పన్ను ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇవేమీ లేకుండా డబ్బులు పుచ్చుకొని ఇట్లాంటి ఒక చిక్కు కాగితం మీద ఒక QR కోడ్ ఇస్తే మీ ట్రక్ అక్కడి నుంచి బయలుదేరితే వైజాగ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ QR కోడ్ చూపించుకుంది. అంటే ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది, ప్యారలల్ సిస్టమ్. ప్రభుత్వ వ్యవస్థతో సంబంధం లేకుండా క్యాష్ వసూలు. మరి నేను ఇంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నాను? చిక్కు కాగితం చూపించాను మీకు, దాని అర్థం నేను చెప్పినంత వాస్తవం కాదు కదా. దేని ఆధారంగా చెప్తున్నాను? ఇది ప్రభుత్వ పెద్దలే చెప్పారు. ఏమైంది, అనకాపల్లి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ అధికారి M. శ్రీనివాస్, ఆ జిల్లా అధికారి విశాఖపట్నం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి గారికి తను తనిఖీ చేసి ఒక సంపతిపురం చెక్ పోస్ట్, అనకాపల్లి జిల్లాలో సంపతిపురం చెక్ పోస్ట్ వెళ్ళి తనిఖీ చేసి తను కనుగొన్న విషయాలు విశాఖపట్నం జిల్లా మైన్స్ అధికారికి రాశారు. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ సెడ్ VSKP, VSP సిరీస్ పర్మిట్స్ విచ్ అపియర్ టు హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. VSKP, VSP అంటే ఇంతకుముందు మీకు చూపించిన QR కోడ్కి సంబంధించినవి. దాంతోపాటు వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్స్, వాళ్ళ దగ్గర పుస్తకాలు, ఈ అవినీతి భాగోతానికి చాలా చక్కగా పుస్తకాల్లో కూడా రాసుకున్నారు. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించిన సమస్య కాబట్టి మళ్ళీ దానికి ఎంత పెద్ద మాఫియా అయినా మీకు పక్క పుస్తకాలు ఉంటాయి, లేకపోతే పనిచేసే వాళ్ళందరూ అందుకు నుంచి డబ్బులు తీస్తారు. కాబట్టి మల్టిపుల్ ఎంట్రీస్ రిలేటింగ్ టు వెహికల్ మూవ్మెంట్స్, టైమింగ్స్, మినరల్ క్వాంటిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్. దాంతోపాటు ఆ పుస్తకాల్లో ఏం ట్రక్కు, ఏం ఖనిజం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎంత ఉంది, ఇవన్నీ శుభ్రంగా రాసున్నాయి. ఇల్లీగల్ వ్యవహారం. అక్కడే ఉన్న చెక్ పోస్ట్లో డ్రైవర్లతో మాట్లాడేది, ఈ మైన్స్ అండ్ జియాలజీ అధికారి డ్రైవర్లతో మాట్లాడితే అమౌంట్స్ వర్ allegedly being collected at the check post and slip permits were allegedly being assured directly at the location. అక్కడే డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. సో ఈ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు ప్రభుత్వ వ్యవస్థని పక్కన పెట్టి అనధికారిక చట్ట విరుద్ధ క్యాష్ వసూలు చేస్తున్నాయన్నది నేను చెప్పట్లేదు.
అనకాపల్లి జిల్లా మైన్స్ అధికారి గారికి నేను కేవలం దానికి యాడ్ చేసింది ఏంటంటే జగన్ లోకేష్. ఎందుకన్నానంటే జగన్ లోకేష్ మీకు ఆల్రెడీ చూపించాను వీళ్ళు టెండర్లు ఎట్లాగే. ఆ జిల్లా అధికారే చెప్తున్నాడు ఇటువంటి దుర్మార్గాలు జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మైన్స్ అండ్ జియాలజీలో వాళ్ళ మైనింగ్ రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్. ఆ రూల్స్లో 10G మేము వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎటువంటి మైనింగ్కి సంబంధించిన వ్యాపారస్తులు మాకు కప్పం కట్టండి, డబ్బులు కట్టండి అంటే మీరు చెప్పాల్సిన పదం 10G. ఇది ప్రభుత్వ మైనింగ్ రూల్స్లో ఉన్న సెక్షన్. దాంట్లో చాలా స్పష్టంగా ఎటువంటి వసూలు చేయడానికి వీల్లేదని ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను. బట్ దీంట్లో ఇందాక నేను మీకు QR కోడ్ చూపించాను. ఆ QR కోడ్లు చట్ట విరుద్ధం, చాలా స్పష్టంగా ఉంది. కాంట్రాక్టర్ షల్ నాట్ ఇష్యూ మాన్యువల్ క్యూపాన్స్. మాన్యువల్ క్యూపాన్స్ అంటే QR కోడ్ ఎక్సెప్ట్ ఫర్ ద కేటగిరీస్ ఆఫ్ లీజ్ అండ్ డిస్పర్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్. అసలు వాళ్ళకి ఆ క్యూపాన్లు ఇచ్చే హక్కే లేదు, అయినప్పటికీ ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తుంది. దాన్ని ఈ గొడవ ఒక ఎత్తు అయితే ఈ వసూళ్ళన్నీ జరిగేది మైన్లలో, అధికారిక మైన్లలో, అనధికారిక మైన్లలో కొంత అవినీతి చేస్తూ తోలుతున్నారు. ఈ మైనింగ్ దోపిడీ ఏదైతే ఉందో మైన్లు దాటుకొని ఈరోజు గ్రామాలకు విస్తరించింది.